మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ మళ్ళొకసారి వందనాలు శుభం. ఓకే. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞులై ఉన్నాను. ఆయనకు రుణపడి ఉన్నాము. ఆయన పరిచర్య చేసేదానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. కాబట్టి దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అన్నటువంటి దానికి చాలా మందికి తెలియటం లేదు ఈ రోజులలో. కాబట్టి ఈ అంశాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. దేవుణ్ణి ఎలా ఆరాధించాలంటే దేవుణ్ణి ఆత్మతో ఆరాధించాలి. ఎందుకంటే ఆయన ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించమని. ఇంకా పోయిన వారంలో మనం అదే నేర్చుకున్నాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఓకే. ఆత్మతో ఆరాధించడం అంటే మనకున్నటువంటి ఆత్మతో, మన యాటిట్యూడ్తో, మన ప్రవర్తనతో దేవుణ్ణి ఆరాధించాలి. ఓకే. యాటిట్యూడ్ అంటే ఎక్కడ నీ యాటిట్యూడ్ అంటే నువ్వు ఎక్కడుంటావో అక్కడ నీ యాటిట్యూడ్, నీ ప్రవర్తన బాగుండాలి. ఆ మంచి ప్రవర్తనతో నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. నీ ప్రవర్తన నీ ఇంట్లో ఒక రకంగా, బయట ఒక రకంగా, ఆ చర్చి ఆరాధనలో మరి సంఘంలో ఒక రకంగా అలా ఉండకూడదు. ఎక్కడున్నా నువ్వు నీ యాటిట్యూడ్, నీ ప్రవర్తన ఎక్కడున్నా కూడా ఒకే దేవునికి అనుకూలమైనటువంటి యాటిట్యూడ్, హృదయ ప్రవర్తన ఉండాలి. అలాగో మనము ఆత్మతో, లేకుంటే ప్రవర్తనతో, లేకుంటే నీ మనస్సుతో ఆరాధించాలి అనే సంగతిని గత పాఠంలో నేర్చుకుందాం. ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నామంటే సత్యముతో ఆరాధించాలంటే ఏంటి? సత్యముతో ఆరాధించాలంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? అది నేర్చుకోబోతున్నాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలి అంటే ఆత్మతో అంటే నేర్చుకున్నాం. సత్యముతో అంటే ఆరాధించాలో నేర్చుకుంటున్నాం. సత్యముతో అంటే వాక్యానుసారంగా. సత్యం అంటే వాక్యమే సత్యం. నీ వాక్యమే సత్యం అంటాడు యోహాను సువార్తలో. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, యేసు ప్రభు అంటాడు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం అంటాడు. నీ వాక్యమే సత్యము. ఇట్లా వాక్యంగా సత్యాన్ని మనం నిర్వచిస్తే మరి నిర్వచనం ఏంటంటే దేవుని నోటి మాటే సత్యం. దేవుని నోట్లోంచి వచ్చే మాటే సత్యం. అది సత్యం అంటే. సత్యం అనేటువంటిది ఒకటి ఉంది. మంచి అది వాస్తవము, అబద్ధం ఆడకుండా సత్యమే చెప్పు, అది వేరే విషయం. అంటే ఇక్కడ ఆ విషయంతో నిన్ను ఆరాధించమంటాం లేదు. సత్యం సత్యముగానే ఉంటుంది. కానీ బైబిల్లో వాక్యంగా తీసుకుంటే, బైబిల్ వాక్యానుసారంగా తీసుకుంటే సత్యం అంటే ఏంటంటే దేవుని నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట అని, అది సత్యము అంటే. అందుకని సత్యమందు వాడిని ప్రతిష్ఠ చేయము అంటాడు. అంటే సత్యమును నిలబెట్టు వాళ్ళని అని. నీ వాక్యమే సత్యము. ఇక్కడ సత్యముతో ఆరాధించు అంటే వాక్యము ద్వారా ఆరాధించాలి. వాక్యం ఏమి చెబుతుందో అలా ఆరాధించాలి వాక్యముతో అంటే. ఓకే. సత్యముతో, వాక్యముతో, సత్యముతో, వాక్యముతో. కీర్తన గ్రంథము 119 కీర్తన 142 వచనం. అంటే సత్యం అంటే ఏందో నిర్వచనం చెప్తున్నాను. సత్యం నీ వాక్యమే సత్యం అన్నాడు యోహాను సువార్త 17:17లో. కీర్తనలు పాత నిబంధనలో నీ నీతి శాశ్వతమైనది. దేవుని యొక్క నీతి శాశ్వతమైనదంట. నీ ధర్మశాస్త్రము కేవలము సత్యమే అన్నాడు. కేవలము సత్యము అంటే ఏది సత్యము? దేవుని యొక్క ధర్మశాస్త్రము సత్యము. ఇంకోటి ఏది సత్యము? నీ వాక్యమే సత్యము. ఇంకొక డెఫినేషన్ కూడా ఉంది. నీ వాక్య సారాంశము సత్యము అన్నాడు. ఎక్కడ? కీర్తన గ్రంథం అదే కీర్తనలో 119 కీర్తన 160 వచనంలో ఏమంటాడంటే నీ వాక్య సారాంశము, ఒక సారాంశం ఉంటుంది, ఒక పారాగ్రాఫ్ ఉంటుంది. ఈ పారాగ్రాఫ్లో దేని గురించి ఏ సారాంశాన్ని చెప్తున్నాడు దేవుడు, ఆ సారాంశం మొత్తం మనం తీసుకోవాలి. ఈ సారాంశంలో ఇంకొకరిని దాన్ని తీసుకొచ్చి దీన్ని తీసుకొచ్చి దీని మీద కలపకూడదు. కలిపి చెరుపుతున్నారు చాలా మంది. ఆ సారాంశం ఏదైతే చెప్తున్నాడో
లేఖకుడు లేదంటే పరిశుద్ధాత్ముడు ఆ బైబిల్లో వ్రాయబడినటువంటి ఆ సారాంశం ఏంటో ఆ పారాగ్రాఫ్లో ఇచ్చేస్తారు, దేవుడు క్లుప్తంగా ఇస్తారు. కాబట్టి ఆ పారాగ్రాఫ్ చదువుకొని ఆ పారాగ్రాఫ్లో దేని గురించి చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు, లేకుంటే రాయబడినటువంటి ఆ లేఖకుడు ఆ రచయిత దేని ఫోకస్ చేస్తున్నాడు అనే సారాంశాన్ని తెలుసుకోగలగాలి. ఆ సారాంశమే సత్యం. నీ ఇష్టం వచ్చినట్టు దాన్ని డిఫైన్ చేసేసి ఆ, పరిశుద్ధాత్ముడు ఆలోచన లేకుంటే ఆ రచయిత యొక్క ఆలోచన పక్కన పెట్టేసి నీ సొంతంగా చేసుకుంటే అది సత్యం కాదు. కాబట్టి ఏది సత్యము అంటే, సత్యముతో ఆరాధించడం అంటే ఏంటంటే దేవుని వాక్యముతో ఆరాధించాలి. దేవుని యొక్క నోటి నుంచి వచ్చే మాటే సత్యము. నీ వాక్యమే సత్యము, నీ ధర్మశాస్త్రము సత్యము, నీ వాక్య సారాంశము సత్యము. సత్యం అంటే ఏంటి? ఇప్పుడు సత్యం అంటే ఏం నేర్చుకున్నారు? నీ వాక్యమే సత్యము, నీ ధర్మశాస్త్రము సత్యము, నీ వాక్య సారాంశము, ఆ సారాంశం ఏదైతే ఉందో అంటే బైబిల్ మొత్తము కాదు, ఒక పారాగ్రాఫ్లో ఎవరిని గురించి చెప్తున్నాడో దాని యొక్క సారాంశం ఏంటి. ఇప్పుడు ఇస్కరియోతు యోధాను గురించి చెప్తున్నాడు అనుకోండి, ఇస్కరియోతు యోధాను గురించి చెప్పేటప్పుడు ఒక 2-3 లైన్లు ఉంటాయి. అది దేవుడు పరిశుద్ధాత్ముడు ఆ ఇస్కరియోతు యోధాను గురించి నేర్పిస్తున్నాడు మనకు. ఎందుకు నేర్పిస్తున్నాడు అంటే వాని యొక్క క్యారెక్టర్, వాని యొక్క ఆ, మరి ఆ, ఎలా ఉందో యాటిట్యూడ్, ఆ ప్రవర్తన ఎలా ఉందో దాన్ని చూసి మనం నేర్చుకోగలగాలి. మంచిది చెడును వదిలిపెట్టాలి. అందుకోసంగా ఆ యొక్క సారాంశాన్ని అక్కడ ఇస్తాడు. ఆ 30 వెండినాలకు ప్రభువు నమ్మేశాడు. ఆ 30 వెండినాలు మళ్ళీ అతని మనసు మరి ఎందుకో బాధపడింది. అవి తీసుకొని పోసేసి ఆడ ఆలయంలో పడేసేసాడు, ఉరి పెట్టుకున్నాడు. ఆ చివరికి పొట్ట బద్దలైపోయి చనిపోయినాడు. అప్పుడు మనకేం అర్థమవుతుంది? ఓహో, ఈ ధనముని మన అన్యాయంగా ధనాన్ని సంపాదించుకోకూడదు, సత్యాన్ని అమ్మివేయకూడదు, సత్యాన్ని ఎప్పుడు కూడా కొని ఉంచుకోవాలి, కానీ సత్యాన్ని ఎప్పుడు అమ్మకూడదు. సత్యం అంటే చాలా మంది సత్యం ఏంటి, ఏం వాక్యం లేండి అంటారు. వాక్యం చెప్తుంటే వాక్యానుసారంగా ఆరాధించాయి అంటే ఏం వాక్యం లేండి అంటారు. సత్యాన్ని ఎప్పుడు అమ్మేయబాకండి. సత్యం వీలైతే కొని ఉంచుకోమంటాడు. సత్యాన్ని అమ్మేవేయకూడదు. వాక్యం ఏదైతే ఏమీ అనకూడదు. సత్యాన్ని కొని ఉంచుకోమంటాడు. దాన్ని వెల ఇచ్చి కొనుక్కో సత్యాన్ని అని. కాబట్టి ఏంటి సత్యము అంటే దేవుని నోటి నుంచి వచ్చే మాట సత్యము, నీ వాక్యము సత్యము, నీ ధర్మశాస్త్రము సత్యము, నీ వాక్య సారాంశమే సత్యము. ఇది సత్యం అంటే. ఓకే, యథార్థముగా ఆరాధించవాలంట. 23:4-23 యోహాను సువార్త 4:23 యథార్థముగా ఆరాధించవాడు. యథార్థంగా అంటే ఏంటో చూడండి. మనం ఇంతకుముందు చదువుకున్నాం యోహాను సువార్త 4:23 4:23. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించకాలం వచ్చింది. యథార్థత అంటే ఏంటి? యథార్థత అంటే అంటే ఎలాంటి కల్మషం లేకుండా, నీ హృదయంలో దోషారోపణ లేకుండా, కల్మషం లేకుండా, కుచ్చితం లేకుండా అలా ఉండటమే యథార్థత. యథార్థంగా ఆరాధించేవాడు యెహోవా మందిరంలో ప్రవేశించడం తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటిలో ప్రకారము చేసు యెహోవా దృష్టికి యథార్థంగానే ప్రవర్తించును. అతని కాలములో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించారు. ఓకే, ఉజ్జియా యొక్క కుమారుని గురించి చెప్తున్నాడు. ఉజ్జియా ఎలాగున్నాడో ఆ ప్రకారంగా దేవుని దృష్టికి యథార్థంగా జీవించాడు. చాలా మంది యథార్థంగా జీవించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు బైబిల్లో. యథార్థమైన ప్రవర్తనతో అంటాడు. యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించుసు. దేవుని ఎడల దేవుడు ఏం చేస్తు మనం ఏం చేస్తున్నామో దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు చర్చిలో ఆరాధనలో లేకుంటే ఒక కూటంలో ఎలా ఉండవో నీ ప్రవర్తన దేవుడు గమనిస్తుంటాడు. నీ కుటుంబంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో దేవుని గమనిస్తుంటాడు. లేదు, నువ్వు ఏదో దూరదేశాలకు పోయినప్పుడు అక్కడ ఎలా ఉన్నావో ఆ దేవుడు గమనిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని దృష్టికి, యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించను. అయితే జనులు దుర్మార్గముతో ఉన్నారు. ఆ ఉజ్జియా కుమారుని యొక్క కాలము.
కాబట్టి యథార్థంతో ఆరాధించాలి. నీ వాక్యమే సత్యము, నీ వాక్య సారాంశం సత్యము, నీ ధర్మశాస్త్రము సత్యము. యోహాను పత్రిక, 1 యోహాను పత్రికలో ఒక మాట ఉంది. 3వ అధ్యాయము 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక, మాటతోనూ ఈ నాలుకతో కాదు ఆరాధించడం. కొంచెం మాటలు ఉచ్చరిస్తే దేవుని ఆరాధించినట్టు కాదు. సత్యముతోనూ ప్రేమింతము. నాలుకతో క్రియతో కాకుండా, మాటతో కాకుండా, క్రియతో సత్యముతో ప్రేమించదు అంటాడు. ఇందువల్ల మనము సత్య సంబంధులమని ఎరుగుదము. ఇలాగో చేస్తే మనం సత్య సంబంధులం అవుతాము. దేవుడు మన హృదయం కంటే అధికుడై, మన హృదయం కంటే దేవుడు అధికుడుగా ఉంటాడు. సమస్తమును ఎరిగి ఉన్నాడు. అది నువ్వు ఎక్కడున్నా ఎరిగి ఉంటాడు. నువ్వు పనుకునే పడక ఆయన తెలుసు, నువ్వు నడిచే నడక ఆయన తెలుసు, నువ్వు మాట్లాడే మాట ఆయన తెలుసు. మన హృదయాల కంటే అధికుడైన. నీ తలంపులు వేరుగా ఉంటాయి, ఆయన తలంపులు వేరుగా ఉంటాయి. సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో మన హృదయము మన యందు దోషారోపణ చేస్తూ ఉంది. ఏ విషయములైతే మన యందు దోషారోపణ చేయునో, అంటే మన హృదయమే, మనలో ఉన్నటువంటి హృదయం ఏం చేస్తుంటే దోషారోపణ, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి నీ హృదయమే నిన్ను గద్దిస్తూ ఉంటుంది. ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను, ఆయన ఎదుట అంటే దేవుని ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందాము దేవుడితో. సమాధానము పరుచుకోవాలి. దోషారోపణ ఏదైతే చేస్తుందో మన హృదయము, ఆ విషయాన్ని మనము తెంచేయాలి, దూరపరుచుకోవాలి. ఓకే, ఒక నోటు మనం రాసుకుందాం. సత్యముతో ఆరాధింపవలనైనా వాక్యమందు దేవుడు సూచించినట్లుగా మాత్రమే ఆరాధింపవలనని అర్థం. సత్యముతో ఆరాధించాలంటే దేవుడు ఏ వాక్యం ద్వారా మనకు ఏదైతే చూపించున్నాడో దాని ప్రకారంగానే ఆరాధించాలి అనేటువంటిది. అంటే వాక్యానుసారంగా నువ్వు ఆరాధన చేస్తే, ఆరాధన ఏం చేస్తున్నావో ఆ సిస్టమ్ ఒకటి ఉంది. ఆ వాక్యం మనకు బైబిల్లో మనకు రాయబడి ఉంది, ఒక ప్యాట్రను. ఆ ప్యాట్రన్ ప్రకారంగా నేను దేవుణ్ణి ఆరాధించాలి. అది సత్యంతో అంటే. ఏ కాలంలోనైనాను ఆయన నోటి మాట ప్రకారమే ఆరాధన జరిగింది. పితరుల కాలం కావచ్చు, ధర్మశాస్త్ర కాలం కావచ్చు, క్రైస్తవ యుగం కావచ్చు, నేటి యుగము కూడా, ఇప్పుడున్నటువంటి ఎప్పుడైనా కూడా, ఏ యుగాలలో కూడా, ఏ తరాలలో కూడా దేవుని నోటి మాట దేవుడు ఎట్ట చెప్తే అట్ట. ఆదాం తప్పినాడు వేరే, నోవాహు దేవుడు ఎలా చెప్పాడు అలాగ అట్లు చేశాను, యావత్తూ అలాగ చేసింది అంటాడు. ఆయన తర్వాత అబ్రహాం, దేవుడు ఏది చెప్తే అది. ఆ తర్వాత మోషే, దేవుడు ఏది చెప్తే అది. అంటే సత్యముతో అంటే దేవుని వాక్యము ఈరోజు, ఆ రోజులలో నోటి మాట ద్వారా తన పితరులతో మాట్లాడాడు. ఈ రోజైతే వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు బైబిల్ చదువుతున్నామంటే బైబిల్ వాక్యాలు ఏంటంటే దేవుని మాటలేను. దేవుడు ఆ బైబిల్లో ఏం చెప్పున్నాడు దాని ప్రకారంగా, వాక్యానుసారంగా మనము దేవుణ్ణి ఆరాధించాలి. వాక్యానుసారంగా, వాక్యం చేత, ఆ ప్యాటర్న్, ఆ సిస్టమ్ నుంచి అటు ఇటు దాటిపోకూడదు. ఓకే, నోటి మాట ప్రకారమే ఆరాధన చేసి ఉన్నారు పాతోళ్ళు, కానీ ఏ కాలంలో వాళ్ళు కూడా. నేను మీకు ఏ ఏ సంగతులు చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో యేసు ప్రభు అంటున్నాడు ఆరోహణం అయిపోయేటప్పుడు, నేను మీకు ఏ ఏ సంగతులను బోధించుతునో ఆజ్ఞాపించుతునో, నేను ఏ ఏ సంగతి అయితే మీకు ఆజ్ఞాపించుతానో వాటిని అన్నిటినీ గైకొన్న వలెనని వారికి బోధించాడు. నేను ఏ ఏ సంగతులు అయితే మీకు ఆజ్ఞాపించానో ఆ సంగతుల్ని మీరు గైకొన్నారు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉన్నానని ఆయన వారితో చెప్పారు.
ఏ ఏ సంగతులు అయితే చెప్పాడు ఆ సంగతులు. 2 కొరింథీలో ఇంకొక నోటు, 2 కొరింథీ 1:13 2 కొరింథీ 1:13 లేఖనములలో సూచించిన ప్రకారమును వాక్యమును అర్థం చేసుకున్న ద్వారా ఆయనను ఆరాధించగలము. ఎలాగంటే లేఖనాలు ఏదైతే చెప్తున్నాయో, ఆ లేఖనాలు ఏదైతే సూచిస్తున్నాయో మనకు, దాని ప్రకారంగా ఒక ప్యాట్రన్ ఉంది. ఆ ప్యాట్రన్లో మనం ఆరాధించాలి. అలాగ అర్థం చేసుకోవాలి. 2 కొరింథీ 1:13 మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు అన్నాడు. మీరు చదువుకుని, ఏం చెప్పాడు? మీరు చదువుకుని పూర్తిగా గ్రహించి. చాలా మంది చదువు రానటువంటి వాడు కూడా ఈరోజు బైబిల్ పట్టుకొని చెప్తున్నారు. చాలా మంది గ్రహింపు లేనటువంటి వాడు గ్రంథాన్ని గురించి చెప్తున్నారు. అందుకే ఇన్ని వేల సంఘాలు భూమి మీద పుట్టగొడుగుల్లాగా వెలుస్తూ ఉన్నాయి. ఎవరికి తోసింది అది చెప్తున్నారు. మిమ్మల్ని బట్టే కదా నా నామం దూషించబడుతుంది అన్ని చంద్రుల మధ్యలో. అయితే మనము దేంతో ఆరాధించాలి అంటే, నువ్వు చదువుకుని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేవి మీకు నేను రాయట్లేదంటాడు. నువ్వు చదువుకోవాలి, బోధించేటువంటి బోధకుడు చదువు బాగా వచ్చుండాలి. ఓకే, ఈ సివిల్ ఎడ్యుకేషన్ బాగా ఉండాలి. సివిల్ ఎడ్యుకేషన్ ఎంతో అవసరం అండి. పేతురు, యోహాను ఏం చదువుకున్నారు? వాళ్ళు విద్య లేని పామర్లు కదా అని చెప్పి అంటారు. తప్పు. వాళ్ళు విద్య లేని పామర్లు కాదు. వాళ్ళు పిలుచుకునేటప్పుడు విద్య లేని పామర్లే. గ్రంథం అలా చెబుతోంది. అయితే ఎల్లకాలం పామర్లుగానే ఉన్నారా? ఎల్లకాలం విద్య లేకుండా ఉన్నారంటే కాదు, అది రాంగ్. దేవుని దగ్గర, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి వాళ్ళు నేర్చుకున్నారు. ఎంతవరకు నేర్చుకున్నారంటే, ఒక గ్రంథాన్ని ప్రపంచానికి వ్రాయగలిగినటువంటి సామర్థ్యం వచ్చేదాకా నేర్చుకున్నారు. వాళ్ళు చదువు నేర్చుకున్నారు, వాక్యం నేర్చుకున్నారు, సంస్కారం నేర్చుకున్నారు. వాళ్ళు విద్య లేని పామరులు కాదు. విషతప్పుడు విద్య లేని పామరులు. నువ్వు కూడా నేర్చుకోగలిగితే నేర్చుకో, చదువుకో, గ్రహించుకో. ఓకే, మీరు చదువుకుని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేమీ మీకు రాయట్లేదు. కడ వరకు వీటిని ఒప్పుకొందరని నిరీక్షిస్తున్నాను అంటాడు పౌలు గారు కొరింథీయులకు రాస్తూ. ఇదేనమాట సత్యముతో ఆరాధించడం అంటే. ఇంకొక మాట కూడా చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, 3:3 చూడండి. 3వ వచనము, 4వ వచనం, 5వ వచనం కూడా చదువుతాను. 3, 4, 5 వచనాలు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడిన దాని సంగతిని గూర్చి మునుపు సంక్షేమంగా రాశా. క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు బయలుపరచబడినదని. ఎవరు? పౌలుకు దేవదర్శనము ద్వారా బయలుపరచబడిన ఆయన దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క మర్మము. ఇది ఇంతకుముందు చెప్పా. అయితే ఇప్పుడేం చెప్తున్నాడు? మీరు దానిని చదివిన ఎడల, చదువుకోకుండా కాదు, మీరు దానిని చదివిన ఎడల, దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకుంటారు. మీరు చదివితే ఆ క్రీస్తు యొక్క మర్మం ఏంటో మీరు తెలుసుకుంటారు. నాకు కలిగినటువంటి జ్ఞానం అలాంటిది. నేను చదివిన నేను తెలుసుకున్నా. మీరు కూడా చదవండి తెలుసుకుంటారు. అలా కాకుండా చదవేమీ ఉండదు. ఏదో 4 మొక్కలు 4 మొక్కలు నేర్చుకున్నటువంటి వాళ్ళు బైబిల్ బోధిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఎడబట్టిన కాంట్రాడిక్షన్. ఓకే, ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా చూడండి. ఈ మర్మము ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు, అపొస్తలులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఇప్పుడు బయలుపరుస్తున్నాడు పరిశుద్ధ ఆత్మను. ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు, అపొస్తలులకి బయలుపరిచేశాడు, ప్రవక్తలకు బయలుపరిచేశాడు. పూర్వకాలంలో, పాత నిబంధనలో
దేవుడు మనుషులకి తెలియపరచబడ, అది మర్మంగా ఉంచి దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క మర్మంగానే ఉంది. యేసుక్రీస్తు శిలువ ఎక్కేదాకా దాకా అది మర్మంగానే ఉన్నది. అది డైరెక్ట్గా నన్ను ఆరాధించమని అనలేదే అంటారు చాలా మంది. దేవుడు యేసుక్రీస్తు నన్ను ఆరాధించమని చెప్పి అనబడలేదు. నేను దేవుడిని అని చెప్పినది తనకు తానుగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఆయన మర్మంగా ఉన్నాడు. అలా మర్మంగా ఉండకపోతే ఆయన శిలువ వేయరు. ఆ ప్రశ్న అడుగుతున్నాడంటే ఒకడు అజ్ఞాని. ఎందుకంటే ఆయన మర్మంగా ఉన్నటువంటి వాడు సిలువ నెక్కేదాకా ఆయన మర్మంగానే ఉంచినాడు. ఆ మర్మము బహిర్గతం చేస్తే నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించు అని చెప్పంటే ఆయన ఒకవేళ వాడు తెలుసుకుంటే, వాడు గ్రహించుకుంటే యేసుకృష్ణ సిలువ వేసి ఉండేవాళ్ళు కాదు. యేసుకృష్ణ సిలువ వేయకపోతే మనకు విమోచన లేదు. యేసుక్రీస్తుని సిలువ వేయకపోతే, ఆయన మర్మంగా ఉంచకపోతే ఈ పరిస్థితి లేదు. నువ్వు, నేను, సంఘము, బైబిలు. కాబట్టి అది పూర్వకాలంలో మరుగు చేస్తున్నాడు ఆ మర్మాన్ని. ఈ కాలంలో ప్రవక్తలకి, అపోస్తలులకి మర్మాన్ని బయలుపరిచేశాడు, రివీల్ చేశాడు. మనకు కూడా రివీల్ చేస్తున్నాడు. ఎంత ఆశీర్వాదం అంటే, పాత నిబంధనలు దాదాపు 4000 సంవత్సరాలు మహామహులు నోవహు, ఓకే, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపు, దావీదు, మోషే, గొప్ప గొప్ప నాయకులకి ఈ విషయాన్ని బయలుపరచేయలేదు. మర్మంగానే ఉంచాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మర్మంగా ఉంచినాడు. ఎప్పుడు దాకంటే సిలువను ఎక్కేదాకా, చనిపోయి తిరిగి సమాజం లేచేదాకా క్రీస్తు విషయము మర్మంగానే ఉంచినాడు. అదే చెప్పినాడు పౌలు గారు, క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడినది సంగతిని గూర్చి మునుపు సంక్షేమంగా రాసినది. మీరు దానిని చదివి ఆ విషయాన్ని ఇప్పుడు బయలుపరిచేస్తున్నాడు గ్రంథం ద్వారా, కొత్త నిబంధన ద్వారా. ఆ కొత్త నిబంధన చదవండి, అది సత్యం అంటే. ద్వితీయోపదేశకాండము 29 అధ్యాయము 29 29 రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. ఓకే, అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి, నీ ధర్మశాస్త్రము సత్యము. సత్యం ఏంటంటే నీ ధర్మశాస్త్రం సత్యం. సత్యం ఏంటంటే నీ వాక్యమే సత్యం. సత్యం ఏంటంటే నీ వాక్య సారాంశము సత్యము. మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవయు మన సంతతి వారివి అగునని చెప్పుతారు. కాబట్టి రహస్యాలు దేవుని స్వాధీనంలో ఉంటాయి. ఆ రహస్యాలను శోధించడానికి ప్రయత్నించుకో. ఫర్ ఎగ్జాంపుల్, క్రీస్తు పుట్టినట్టుగా డిసెంబర్ 20 పుట్టినట్లుగా గ్రంథంలో ఎక్కడా లేదు. అయితే మనం ఆ రహస్యాన్ని లోడి కొంచెం వెనుకబో, కొంచెం ముందుకురా అని చెప్పని లోడతాం. దేవుడు దాన్ని రహస్యంగా ఉంచాడు. ఎప్పుడు పుట్టిన సంగతి, ఆ పుట్టిన సంగతి, ఆ డేటు, ఆ టైము తెలిసి ఉంటే అప్పుడే చిన్న బిడ్డ, అప్పుడే 2000 సంవత్సరాలు అప్పుడే మరి హేరోదు చంపేసి ఉండేవాడు కదా. దాన్ని దేవుడు రహస్యంగా ఉంచాడు. ఈరోజు పబ్లిక్ ఏం చేస్తుందంటే, క్రైస్తవ లోకము డిసెంబర్ 25 పుట్టాడు. దేవుడు రహస్యాలు దేవుడికి చెందుతాయి అంటే వీళ్ళు మాకు కూడా చెందుతాయి, మాకు కూడా తెలుసు అంటారు. రాంగ్ అది. ఓకే, లేఖనం చెప్తుందా? లేఖనం చెప్తే నీ వాక్యమే సత్యము. లేఖనం చెప్పడం లేదా? నీకు తెలియదు. నీ బయలుపాటు చేస్తే దేవుడు తెలియాల్సిందే. అంటే బయలుపాటు చేయడు, ఎందుకంటే అది అవసరం లేదు. ఒక జనజన్మ కంటే మన జన్మ గొప్పది అంటాడు. ఆరాధన సత్యంతో చేసేటువంటిది ఆరాధన. సత్యం ఉంటుంది కొంతమందికి. విడ్డూరం అంటే కొంతమంది సత్యాన్ని గ్రహించుకున్నా, వాక్యం తెలుసుకున్నా కూడా, వాక్యము బాగుగా తెలుసుకున్నా కూడా యాటిట్యూడ్ ఉండదు, ఆత్మ ఏం లేదు. వాళ్ళ దగ్గర సత్యం ఉంటుంది. ఓ బాబా, నీ విస్తారంగా వాక్యం చెప్తారు, మంచి మంచి ప్రసంగాలు చేస్తారు.
కంఠస్థ వాక్యాలు చేస్తారు. ఒక తొట్టు సత్యం ఉండాలి, ఒక తొట్టు ఆత్మ ఉండాలి. ఆత్మతో ఆరాధించాలి, సత్యంతో ఆరాధించాలి. ఆత్మ లేకపోయినా ఆరాధన వృధా అవుతుంది, సత్యం లేకపోయినా ఆరాధన వృధా అవుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక 100 రూపాయల నోటు ఉంది, లేకుంటే రూపాయి బిళ్ళ ఉంది అనుకో, అది బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది. బొమ్మ లేకున్నా అది చల్లదు, బొరుసు లేకపోయినా అది చల్లదు. అలాగని ఆరాధన సత్యము ఉండాలి, ఆత్మ ఉండాలి. ఆత్మతో సత్యముతో, ఆత్మ సత్యంతో ఏ ఒకటి లేకపోయినా అది ఆరాధన కాదు. ఓకే, ఒక మంచి ప్రవర్తనతో ఉంటాడు, మంచి యాటిట్యూడ్తో ఉంటాడు, మంచి న్యాయంగా ఉంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో కొర్నేలు ఉండాలి, సైన్యాధిపతి అయిన, శతాధిపతి అయిన ఆయన మంచి సత్యంతో ఉంటాడు. ఆయన ధర్మకార్యాలు చేస్తున్నాడు, బహుగా ధర్మకార్యాలు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఏం లేదు, సత్యం లేదు ఆయన దగ్గర, వాక్యం ఆయనకి తెలియదు. అంటే యాటిట్యూడ్, క్యారెక్టర్ అంటే మంచి క్యారెక్టర్, మంచి యాటిట్యూడ్. అప్పుడు ఏం చేస్తాడు, పేతుని పిలిపించుకుంటాడు. కారణం ఏంటంటే సత్యం కావాలి. అలాగ కొంతమంది సత్యంతో ఉంటారు, వాక్యం అంతా బాగా తెలిసి ఉంటుంది, వాక్యము దేవుని యొక్క చిత్తము, దేవుని సంకల్పం తెలిసి ఉంటుంది, కానీ ప్రవర్తనలో శూన్యం, నిల్లు ప్రవర్తన, క్యారెక్టర్ లెస్, యాటిట్యూడ్ లెస్. అది ఆరాధన కాదు. సత్యము ఉండి ఆత్మ లేకపోతే ఆరాధన కాదు, ఆత్మ ఉండి సత్యం లేకపోతే అది ఆరాధన కాదు. ఆరాధన అంటే ఏంటంటే సత్యముతో, ఆత్మతో, దేవుడు ఆత్మ కాబట్టి ఆయన ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. ఓకే. ఓకే, 1 రాజులు 12 అధ్యాయము 26 నుంచి మనం ఒక విషయం కానీ చూస్తే, ఇక్కడ యెరోబోము ఉంటాడు. ఆ, రెహబాము నుంచి రెండుగా చేరుతుంది మరి అక్కడ ఉన్నటువంటి ఆ, మన 12 గోత్రాల వారు. ఆ గోత్రకర్తలు చీలిక అవుతుంది, 10 గోత్రాలు ఒక తట్టు, 10 గోత్రాలకు. రెహబాము, యెరోబాము. రెహబాము దగ్గర 2 గోత్రాలు అంటే అది యూదా దేశం అంటది. యెరోబాము 10 గోత్రకర్తలు వస్తారు, ఇది వీళ్ళు ఒక రాజ్యంగా ఉంటారు. అప్పుడు యెరోబాము ఒక ఆలోచన చేస్తాడు. ఎందుకంటే ఈ జనాంగము యెరూషలేముకు పోతూ ఆరాధన చేస్తూ వస్తే, వాళ్ళు వీళ్ళు వాళ్ళ మళ్ళా నన్ను ఓడిచ్చేస్తారు, నన్ను చంపేస్తారని చెప్పని యెరోబాము ఏం చేస్తారంటే, ఆ 1 రాజులు 12 అధ్యాయం 26 చదువుతాను. ఈ జనులు యెరూషలేము నందు యెహోవా మందిరం మందు బలులు అర్పించుటకు ఎక్కిపోచుండిన ఎడల, ఈ జనులు హృదయము యూదారాజైన రెహబాము అను తన యజమానుని తట్టుకు తిరుగును. యూదారాజైన రెహబాము తట్టుకు మళ్ళా తిరిగిపోతుందేమో, అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబాము నదుకు మళ్ళా చేరుదురు, రాజ్యము మళ్ళా దావీదు సంతతి వారే దొరుకుతుంది అని యెరోబాము తన హృదయములో తలంచి ఆలోచన చేసి, తన హృదయములో యెరోబాము తన హృదయములో ఆలోచన చేసి తలంచి ఏం తలంచినాడు, ఇదిగో వీళ్ళు కానీ అక్కడికి యెరూషలేము లేకపోతూ ఉంటే, యెరూషలేములో ఆరాధన చేస్తూ ఉంటే, ఆ బలులు ఇస్తా ఉంటే, అప్పుడు వాళ్ళు వీళ్ళు కలుసుకుంటారు ఆరాధనలో. అప్పుడేమవుతుంది, వాళ్ళకి అంతా ఒక జనాంగం కదా, ఒకే రక్త సంబంధికులు కదా, మరి మళ్ళీ వాళ్ళ తట్టుకు వెళ్ళిపోతారు, నన్ను చంపేస్తారు, రాజ్యము నాది వాళ్ళది దావీదుది అయిపోతుంది, నన్ను వ్యక్తుడిని అయిపోతాను అని ఆలోచన చేశాడు, తలంచాడంట. అప్పుడు ఏం చేశాడు, 2 బంగారు దూడలు చేయించి, 2 బంగారు దూడలు చేసి జనులు పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము అన్నాడు. చూసారా, వాళ్ళని యెరూషలేమునకు పోకుండా బ్రేక్ చేశాడు. దేవుడు ఏం చెప్పాడు, యెరూషలేములోకి రావాలా, ఆకాశం కింద ఎక్కడున్నా కూడా సంవత్సరానికి 3 సార్లు యెరూషలేములోకి రావాలా, యెరూషలేము ఒక స్థలం ఉంది, ఆ స్థలంలో నన్ను ఆరాధించాలని చెప్పిన దేవుడు కోరిక అయితే, ఇప్పుడు ఆ స్థలానికి బ్రేక్ వేస్తున్నాడు యెరోబాము. ఓకే, యెరూషలేముకు పోవుట మీకు బహు కష్టము, ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలు నందు ఒకటి దాని నందు ఉంచాడు, ఒకటి బేతేలులో పెట్టాడు, ఒక దానిలో ఉంచేశాడు. యెరూషలేం నుంచి రప్పించినటువంటి మీ దేవుడు ఇదిగో ఇది అని ఈ బంగారు దూడ చూపించి, ఆ దేవునికి బదులుగా ఒక బొమ్మ, ఇదే దేవుడు అంటే ఆయన కదంట రప్పించింది, ఈ బొమ్మలంట రప్పించింది, ఐగుప్తు నుంచి సముద్రం దాటించింది, ఎర్ర సముద్రం దాటించింది ఈ బొమ్మలంట.
ఒకటి బెతేలు, ఒకటి దానిలో ఉంచెను. దాని వరకు ఈ రెండింటిలో ఒకదానిని జనులు పూజించడం వలన రాజు చేసిన కార్యములు ఆ పాపమునకు కారణమైను. ఈ యెరొబెయాము చేసినటువంటి ఈ కార్యం ఏంటంటే పాపమాయను అంటాడు. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి ఉన్నత స్థలాలు ఏర్పాటు చేశాడు, మందిరముగా కట్టించాడు. యెరూషలేము మందిరం పోవద్దన్నాడు. ఓకే. లేవీయులు కాని చూడండి, ఇంకొకటి ఏం చేశాడు, ఆ స్థలం మార్చాడు, ఆ బిల్డింగ్ కూడా మార్చాడు. లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించి, యాజకత్వం ఎవరు చేయాలా? లేవీయులు చేయాలా? అయితే లేవీయులు కానటువంటి వాళ్ళని లేవీయులుగా పెట్టేశాడు, యాజకులుగా పెట్టేశాడు. మరియు యెరొబెయాము యూదా దేశమును జరుగు ఉత్సవము వంటి ఉత్సవమును, దేవుని వంటి ఒక బొమ్మ, వీటిని యూదా దేశం జరుగు ఉత్సవం అంటే ఒక ఉత్సవాన్ని 8వ మాసమున 15వ దినమున జరుపు నిర్ణయించి, ఓకే, ఉత్సవాన్ని మార్చేశాడు. దేవునికి బదులుగా బొమ్మలు పెట్టాడు. యెరూషలేముకు బదులుగా ఏం పెట్టాడు? నా బేతేలు, దాను అని పెట్టినాడు. ఆ సిస్టాన్ని మొత్తము కంప్లీట్ గా మార్పు చేశాడు. ఇది యెరొబెయాము చేసినటువంటి ఒక పని. అందుకని పాపమునకు కారణమాయన అన్నాడు. పాపమునకు కారణమాయను. ఓకే. ఆదాము జరుపు నిర్ణయించి బలిపీఠం మీద బలు అర్పించుచూ వచ్చాను. ఈ ప్రకారము బేతేలునందు తాను చేయించిన దూడలకు బలు అర్పించు ఉండెను. మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలమును యాజకుడు బేతేలునందు ఉంచెను. ఈ ప్రకారము అతడు యోచించిన దానిని బట్టి 8వ మాసము 15వ దినమున బేతేలు తాను చేయించిన బలిపీఠం మీద బలులు అర్పించుతూ వచ్చాను. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవ కాలమును నిర్ణయించి ధూపం వేయుటకై తానే బలిపీఠము ఎక్కెను. ఇతనే బలి అర్పించాడు. ఎంత పాపం చేశాడు అంటే, ఆరాధన ఎలా చేయాలనో ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటే ఆ సిస్టాన్ని కంప్లీట్ గా మార్పు చేసినటువంటి ఆయన యెరొబెయాము పాపమునకు కారకుడైనాడు. పాపానికి కారకుడైనాడు. ఓకే. సత్యముతో ఆరాధించాలి. సత్యాన్ని మార్చకూడదు. ఆత్మతో ఆరాధించాలి, సత్యంతో ఆరాధించాలి. దేవుని చిత్తమైతే మళ్ళా కలుసుకుందాం. మళ్ళా ఒక లెసన్ కంటిన్యూ చేసుకుందాం. అప్పుడు దాకా మీరు చూస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి, ఇతరులకు షేర్ చేయండి, మా కొరకు ప్రార్థించండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. మనం ఒకరి కొరకు ఒకరము ప్రార్థన చేసుకుందాము. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాము. దేవునికి మహిమకరంగా మనం జీవిస్తాము. మన జీవితాలు చక్కబెట్టుకుందాము. యేసుక్రీస్తులో మన యాటిట్యూడ్, మన ప్రవర్తన మార్చుకుందాం. నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డగా క్రీస్తుకి, లేకుంటే తండ్రైన దేవునికి ఆయన సంకల్పంలో ఆయనకు అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుని అందు ఉందాం. భయంతో భక్తితో ఉందాం. మీకు అందరికి వందనాలతో సెలవు తీసుకుంటాం.